ఏదియో మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఎక్కడ ఈ మర్మము? ఆ మహాసర్పం అని పిలువబడిన వాడు, ఆ ఘట సర్పం అని పిలువబడిన వాడు, ఆ తేలుగా పిలువబడుతున్నవాడు, ఆ సర్పముగా పిలువబడుతున్నవాడు మీకు ఏ హాని చెయ్యలేడు. ఆత్మ లేనోడు అనుకుంటాడు తేలును పట్టుకున్నా ఏం కాదు కాబోలు, ఇదిగో పోతన్న పామును పట్టుకున్నా ఏం కాదు కాబోలు అనుకుంటాడు. అక్కడ మర్మం ఏంటి అంటే ఆ తేలు వంటి కొండిలాగా పోల్చబడిన అపవాది యొక్క శక్తి, పాము యొక్క కోరలలో ఉన్న విషము లాంటి శక్తి, తేలు యొక్క కొండిలో ఉన్న విషము లాంటి శక్తి ఏ అపవాదిలో అయితే ఉన్నదో వాడు ఎంత మాత్రము మీకు హాని చెయ్యడు. ఎందుకు అంటే వాడి బలమంతటి మీద నేను మీకు అధికారము అనుగ్రహించాను. లోకస్తుడికి ఈ మాటలో ఉన్న ఆంతర్యం అర్థం కాదు, ప్రకృతి సంబంధికి ఈ మాటలో ఉన్న ఆంతర్యం అర్థం కాదు. అర్థం కాక ఇదిగో బుట్టలో పాముని తెచ్చాను, ఇదిగో ఏ హాని చేయదని ఉండగా మీ వాక్యంలో తీసుకో పట్టుకో అంటాడు. సర్పముగా పిలువబడిన వాడు ఎవడు అంటే అపవాది. వాడి కోరలలో ఉన్న విషం మీద నీకు అధికారం ఇస్తున్నాడు దేవుడు. తేలు యొక్క కొండిలో ఉన్న విషము ఎలాంటిదో అలాంటి విషము కలిగిన అపవాది శక్తి మీద నీకు రెట్టింపు బలమునిస్తున్నాడు ప్రభువు. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.